మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సంగమండ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి మీ అందరితో మాట్లాడించడానికి, కలవటానికి, మాట్లాడి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారికి అశేషంగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మక్తల శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మనందరి ప్రియతమ నాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈరోజు చూస్తా ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులు ఈ రోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం. ఇటువంటి సంగమండ ప్రాజెక్ట్ సంబంధించి, లోయర్ లెఫ్ట్ కెనాల్ సంబంధించి బండ పగలగొడితే దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారడానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది. గ్రామీణ ప్రాంత ప్రజానికులు నీళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పంటలు పండించుకోవడానికి భూములు ఎదురు చూస్తా ఉన్నాయి. పైన నీళ్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు దశాబ్ద కాలం ఈ ప్రాంతాలలో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయినటువంటి ప్రదేశాన్ని చూస్తా ఉంటే నిజంగా కడుపు తరకపోతా ఉంది. అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మంత్రులు దృష్టికి తీసుకొని వచ్చి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి సంగమండ సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక 12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మేరకు ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు అందరూ ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. 12 కోట్లు ఇవ్వడం కంటే కూడా రేపు పొద్దున బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతాల నుంచి, రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడ నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతా ఉంటే ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సమయంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీహరి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం నుంచి అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని, మీకు సేవ చేయాలని ఎదురు చూసి 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 ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడు అయ్యాడు. అయిన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు అటు ముఖ్యమంత్రి గారినో, లేకపోతే నన్ను, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో, లేకపోతే మిగతా మంత్రులు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మక్తల శాసనసభకి నిధులు కావాలని అడుగుతూనే ఉన్నాడు. అడగడమే కాదు, అవి ఇచ్చేంత కూడా ఆయన చెప్పడమే కాదు, ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్రరెడ్డి గారితో కూడా మాట్లాడి ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి నిధులు తీసుకుని వచ్చి వెనకబడినటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. వారిద్దరూ చేసేటువంటి ప్రయత్నానికి యావత్ ఈ రోజు ఇందిరమ్మ రాజ్య రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సందర్భంగా అందరికీ మాటిస్తా ఉన్నాం.
మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వంశీచంద్రారెడ్డి గారు నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ పనిచేసినటువంటి నాయకుడు. చిన్న వయసులోనే శాసనసభ్యుడు అయిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ దేశ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల్లో వారికి అండగా ఉంటూ నిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు వంశీచంద్రారెడ్డి గారు. ఇక్కడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి నాయకుడు ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆయన్ని ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించిన అభ్యర్థి అతను గెలవక ముందే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు.